ఈ ప్రత్యేకమైన కాంబినేషన్ ఈ మధ్య బాగా ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు తెలుస్తుంది కామెడియన్స్లో అందరూ చాలా మందిలో రచయితలు ఉన్నారు. రచయితలుగా బయలుదేరి మన ఎల్బి శ్రీరామ్ గారు కావచ్చు, తనికెళ్ళ భరణి గారు కావచ్చు, మీరు కావచ్చు, అందరూ కొలపూడి మారుతిరావు గారు. ఈ కాంబినేషన్ అంటే దీనికి ఉన్న ఏమైనా అనుబంధం ఉందంటారా? అనుబంధం ఏం లేదండి. ఎంత రచయితలైనా ఏదైనా సరే నటనా శైలిని బట్టే ఎన్నుకుంటారు డైరెక్టర్స్. అతను రచయిత కాబట్టి మనం పెట్టుకుందాం అని పెట్టుకోరు, రచయితగా పెట్టుకుంటారు, నటుడిగా పెట్టుకోరు. అయితే ఏంటంటే కొంత సౌలభ్యం అక్కడ సంభాషణలో ఏమన్నా కొంచెం పదును పట్టుకురావడానికి, మెరుగు పెట్టడానికి పనికొస్తుంది తప్ప నటనగా మాత్రం అతను నటన బట్టే పెట్టుకుంటాడు యాక్టర్గా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. అవును. ఇప్పుడు కృష్ణ భగవాన్ రచయిత, అతనిలో నటించేటప్పుడు కూడా రచయిత కనిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ సినిమాలో ఒక సీన్ చేస్తున్నాం, స్క్రిప్ట్లో లేదు ఒక డైలాగ్. నేను అంటాను, నాకు చాలా వాళ్ళు వచ్చి నన్ను కబడ్డీకి ట్రైనింగ్ ఇమ్మని అడుగుతారు. అడిగితే నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు అదిగో మా పిల్ల ఉంది, దానికి పెళ్లి చేయాలి, ఒక్కగానొక్క కూతురు, తల్లి లేని పిల్ల అన్న. తల్లి లేకుండా ఎలా పుట్టిందండి అన్నాడు అతను. అది స్క్రిప్ట్లో లేదు. తల్లి లేని పిల్ల అంటే తల్లి చనిపోయిందని అర్థం, బట్ అతను సంస్కరించాడు దాన్ని. దట్ ఈస్ కాల్డ్ టైమింగ్. టైమింగ్ అంటే టైంకి డైలాగ్ చెప్పడం కాదు, ఇలాగ ఒక రిపార్ట్ ఇవ్వడం, సమయస్ఫూర్తి. ఇంత ఇంప్రూవైజేషన్ అండ్ ఇంత ఇమాజినేషన్ ఉండడం చిన్నప్పటి నుంచి మీకున్న ఒక క్వాలిటీయా? నేను స్కూల్లో చదువుకుంటున్నా, నాకు స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా దిస్ టైప్ ఆఫ్ టైమింగ్ ఉందండి. ఒకసారి కాలేజీలో మా మాస్టర్ ఒక ఆయన బెగ్గర్స్ పాడినట్టు పాడేవాడు పద్యాలు. జీవులెను 14 లక్షల చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన వారి కర్మం అనుభవించేదక్కడ అని అనగానే నేను చేయి ఖాళీ లేదు అలా పైకి వెళ్ళాను లెక్చరర్. అంటే బెగ్గర్ని ట్రీట్ చేస్తాం మనం అట్లాగా అనేటప్పటికి సస్పెండ్ చేశారు 2 రోజులు. ఇలా కాలేజీలో చదువుకునేప్పుడు ఇలాంటి సస్పెన్షన్స్ చాలా ఉన్నాయి. కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు తక్కువ. పాఠాలు చెప్పేటప్పుడు నన్ను నేనే సస్పెండ్ చేసుకోవాలి, నన్ను ఎవడు చేస్తాడు. కాలేజీలో లెక్చర్గా చేసేప్పుడు +1 ఇంటూ ఆర్ ఈక్వల్, అంటే ప్లస్ ఇంటూ ఒకటే అని. కాలేజీలో తొంటరి స్టూడెంట్స్ మంచాళ్ళు కలిసే ఉంటారు, కలిసే ఉండాలి అని ఒక నాటిక రచించి ప్రదర్శిస్తే దానికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఆ అవార్డ్స్ వచ్చిన తర్వాతే నువ్వు సినిమా రచయిత అయిపోవాలి, మామూలు రచయిత కాదని నన్ను బడెక్కించేశారు నా స్నేహితులందరూ. అప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ మాకు భీమవరం నుంచి చెన్నై